అనిత గదిలో నిశ్శబ్దం, ఆమె మనసులో ఉద్వేగం మిగిలాయి. అప్పటినుంచి రాత్రి 12 వరకు ఆమె మనసులో మెదిలిన రకరకాల భావాల్ని వివరించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాలు నలిగిన పిల్లిలా ఇల్లంతా తిరిగింది. కొంచెంసేపు వంటింట్లోకి వెళ్ళి రామయ్య చేసే వంట చూసింది. మరికొంతసేపు తన గదిలోకి వచ్చి పుస్తకాలు తిరిగేసింది. పాప గదిలోకి వెళ్ళింది. అలా ఉన్నావే అని అడిగింది శారద పరీక్షగా చూస్తూ. అనిత ఉలిక్కిపడి ఎలా ఉన్నాను అని అడిగింది. శారద మాట్లాడలేదు. పాప మెడ దగ్గర దుప్పటి సర్దుతూ ఉండిపోయింది. లైటు వెలుతురులో అనిత శారదని పరీక్షగా చూసింది. ఎన్నో రోజుల నుంచి సరిగ్గా తిండి తినకపోవడం వలన ఆమె నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నిజానికి పాప కన్నా శారదే బలహీనంగా ఉంది. శ్రీధర్ ఎంతో బలవంతం చేస్తే 4 మెతుకులు తిని లేచిపోయింది. ఒక సంగతి మాత్రం ఆ ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. పాప రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఇలా అయితే ఇంకొద్ది రోజుల్లో, చాలా కొద్ది రోజుల్లోనే ఆ పైన ఎవరూ ఆలోచించటం లేదు. డాక్టర్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది చూసావా అంది శారద పాప మొహం చూపిస్తూ. కళ్ళ కింద చర్మం ఉబ్బింది. లూజ్ స్కిన్. అనిత చూస్తూ ఉంటే శారద అంది, ఇదంతా ఏంటో, ఈ మహమ్మారి ఇంకా ఎన్ని రోజులు పీడిస్తుందో తెలియడం లేదు. అనిత చప్పున అంది, ఇంకెన్నో రోజులు లేదు, ఒక్కరోజే అని. శారద విస్మయంగా చూసి, ఒక్కరోజేనా ఏంటి అంది. చెప్పేద్దామా అనుకుంది అనిత. చెప్పేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా, కానీ పాప రేపు బాగైపోతే అది తన వల్ల అయితే అప్పుడు ఆ థ్రిల్లే వేరు. కానీ అది మాత్రం ఎలా చెప్పడం? లేదు, ఈ రహస్యం తనలోనే ఉండిపోవాలి. చెప్తే ఎవ్వరూ ఒప్పుకోరు. ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె భోజనం సరిగ్గా చేయలేదు. ఉద్వేగం, అంతటా ఉద్వేగమే. అప్పుడు మాత్రం ఆమె మనసులో తప్పు చేస్తున్నానన్న భావం ఏం మాత్రం లేదు. ఒక పవిత్ర కార్యక్రమం కోసం తన శరీరం ఉపయోగపడుతుందన్న భావం తప్ప. దేవుడి ముందు నేల మీద పడి దొర్లేవాళ్ళు, జాతరలలో నిప్పుల మీద నడిచేవాళ్ళు ఏ ఉద్వేగంతో ఆ పనులు చేస్తారో అదే ఉద్వేగంతో ఆమె ఈ పనికి పూనుకుంది. అయితే జాతరలలో నిప్పులు తొక్కేవాళ్ళు అలా తొక్కే ముందు కాళ్ళు బాగా కడుక్కుంటారు. కాబట్టి ఆ నీరు ఆవిరై పాదానికి నిప్పుకి మధ్య పొరలా ఏర్పడి పాదం కాలిపోకుండా రక్షిస్తుంది. మరిప్పుడు అనిత శరీరాన్ని నిప్పుల్లో కాలిపోకుండా ఏది రక్షిస్తుంది? ఏది రక్షించలేదు. అంతా మామూలుగా, చాలా మామూలుగా జరిగింది. 12ంటికి పైడితల్లి వచ్చాడు. తలుపు వేసి గడియ పెట్టేశాడు. ఆమె అతడి వైపే చూస్తుంది. చుట్ట ఓ మూలకి విసిరేశాడు. చెల్లెలి వైపు చూసి నవ్వుతూ దగ్గరగా వచ్చాడు. ఈ ఘోరాన్ని చూడలేనట్టు ప్రకృతి కూడా మౌనం వహించింది. గోడ గడియారం చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. దూరంగా ఎక్కడో ఓ కుక్క ఏడుస్తుంది. ఫెరన్ మొక్క మీద దీపపు కాంతి నిస్తేజంగా పడుతుంది. అతడి మోటు చేతుల మధ్య ఆమె నాజూకు శరీరం నలుగుతోంది. ఆమె అమాయకంగా గదంతా చూసింది. ఎక్కడైనా కాశ్మీర కనబడుతుందేమో, ఓ క్రూరమైన దెయ్యమా అనుకుందామె. ఇదిగో నీకు కావాల్సింది జరుగుతోంది, ఇక మా పాపని వదిలిపెట్టు. ఆమె భావాలతో సంబంధం లేనట్టు పైడితల్లి తన పని తను చేసుకుంటూ పోయాడు. అంతా అయిపోయాక చుట్ట వెలిగించుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె మిగిలిపోయింది. చాలాసేపు పక్క మీద అలానే పడుకొని ఉండిపోయింది. పాప గదిలోకి వెళ్ళి చూడాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంది. దాదాపు అరగంట అయిన తర్వాత బయటకొచ్చింది. దూరంగా గడియారం 1 కొట్టింది. చీకటి మనిషి మనసులో పాపంలా ఉంది. ఆమె మెట్లు దిగి వస్తుంటే వాళ్ల గదిలోంచి మాటలు వినపడ్డాయి. పైడితల్లి సరస్వతి కంఠాలు. కాశ్మీర కాదు కానీ కాశ్మీరపిల్ పండులా ఉంది అమ్మాయి. 20 ఏళ్ల వయసులోనే పెట్టలాడిపోతూ అన్నాడు పైడితల్లి. సరస్వతి, నాకు ముందు నీ మీద భలే అనుమానం వచ్చిందిలే అన్నాడు. పైడితల్లి నవ్వాడు. అవతలి వాళ్ల అమాయకత్వాన్ని తన అవసరానికి వాడుకోవడం పైడితల్లి ప్రత్యేకత. నీ కన్ను అక్కడ పడిందని తెలుసు కానీ ఇంత తొందరగా చేతికి చిక్కించుకుంటావు అనుకోలేదు. అందులోనూ అసలు ఏమీ అనుభవం లేని దాన్ని. ఈ విషయంలో మాత్రం కాశ్మీరాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆమె ఇంకేం వినలేదు. వినడానికి కూడా అక్కడ ఏమీ లేదు. తెల్లగా రక్తం లేనట్టు పాలిపోయిన మొహంతో అక్కడి నుంచి కదిలి తన గదిలోకి వచ్చేసింది. తానెంత ఘోరంగా మోసపోయిందో తలుచుకునే కొద్దీ ఆమెకి దుఃఖం ఆగట్లేదు. అయినా ఇప్పుడు చేసేదేమీ లేదు. తన గదిలో పక్క మీద పడుకొని తనివి తీరా ఏడ్చిన తర్వాత ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు తనెందుకు అంత తెలివి తక్కువగా ప్రవర్తించింది? అంత దుఃఖంలోనూ ఆమెకి నవ్వొచ్చింది. పెరట్లో నిధి దొరుకుతుందంటే కన్న బిడ్డను బలిచ్చే తల్లి, మగ పిల్లవాడు పుట్టడం కోసం ఇంకొకరి పిల్లవాడిని చంపాలంటే అలా చంపే తండ్రి, వీళ్ళకన్నా తనెందులో గొప్పది?
వీళ్ళ అజ్ఞానం కంటే తన అజ్ఞానం ఏమంత తక్కువది? అందరూ తెలివి తక్కువ వాళ్లే. బిడ్డకి నలతగా ఉంటే దిష్టి తీసి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేవాళ్ళు. పని జరిగితే జుట్టు ఇస్తామని దేవుడికి లంచం పెట్టేవాళ్ళు. వేప మండలతో కొడితే రుగ్మత తగ్గుతుందని భావించే విద్యార్థికులు అందరూ అజ్ఞానంతో బాధపడుతున్న వాళ్లే. అయితే వాళ్ళ లెవెల్స్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు తన అజ్ఞానంతో వేసిన అడుగు మాత్రం వెనక్కి తీసుకోలేంది. ఎంత అజ్ఞానంతో అతడు చెప్పిన మాటల్ని నమ్మింది అన్నది అనవసరం. నమ్మింది. పాపకి తగ్గాలి అన్నదొక్కటే అప్పటి కోరిక. మరిప్పుడు చేయాల్సిందేంటి? జరిగింది సమీక్షించుకోవడం మాత్రం కాదు. స్త్రీ తన ప్రాణం కన్నా జాగ్రత్తగా రక్షించుకోవాల్సింది తాను కోల్పోయింది. ఈ రహస్యం ఇంకెవరికీ తెలియకపోవచ్చుగాక. అలా అని ఏమీ సంభవించినట్టు మామూలుగా ఉండగలదా? అయినా ఏం జరిగింది? కండరాల మధ్య కండరాల రాపిడికి మనిషి ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? అది అర్థలేని ప్రశ్న అయి ఉండొచ్చు. కానీ నైతిక విలువల దృష్ట్యా ప్రాముఖ్యత ఉన్న ప్రశ్న. తెలిసి చేసిందో తెలియక చేసిందో తప్పు తప్పే. ఈ తప్పుని కప్పిపుచ్చుకొని ఆత్మవంచన చేసుకొని తన జీవితంలోకి ప్రవేశించబోయే యువకుడిని మోసం చేయలేదు. జీవితాంతం వివాహం చేసుకోకుండా గడుపుతానంటే ఎవ్వరూ ఒప్పుకోరు. కారణం అడుగుతారు. తానెంత తెలివి తక్కువగా మోసపోయిందో చెప్తే నవ్వుతారు. పగలబడి నవ్వుతారు. ఆమెకు కూడా నవ్వొచ్చింది. నవ్వుకుంటూనే ఒక నిర్ణయం తీసుకుంది. పైన ఫ్యాన్ రాడ్ కేసి చూసింది. బీరువాలోంచి చీర తీసి దానికి కట్టింది. చివర ముడివేసి బల్ల ఎక్కి మెడకి బిగించుకొని బల్లని కాళ్లతో తోసేసింది. నిమిషం తర్వాత ఆమె ప్రాణం పోయింది. ప్రాణం పోతూ ఉంటే ఆమె అనుకుంది, కోరిక తీరని మనిషి దెయ్యం అవుతాడట. అదే నిజమైతే పైడి తల్లి నేను చచ్చి నిన్ను సాధిస్తాను, దెయ్యమై పీడిస్తాను, నువ్వు చచ్చే వరకు వదిలిపెట్టను. ఆమె దెయ్యం అయిందో లేదో తెలియదు కానీ ఆమె కోరిక మాత్రం తీరింది నారాయణరావు ద్వారా. చాలా చిన్న ట్రిక్ అన్నాడు పైడి తల్లి. అతడు కాళ్ళు చాపుకొని గోడకి ఆనుకొని కూర్చొని ఉన్నాడు. సరస్వతి పక్క చుట్టకి మోచేయి ఆనిచ్చి పడుకొని ఉన్నాడు. కాల్షియం కార్బోనేట్ పొడి సున్నం. చూడ్డానికి మాత్రం దానికి మైదాపిండికి తేడా ఉండదు. అయితే నీళ్లు పడగానే ఒకటి బుసబుసా పొంగుతుంది, రెండోది మామూలుగా ఉంటుంది. భూతవైద్యుడి దగ్గరికి దెయ్యం పట్టిన వాణ్ణి తీసుకెళ్లగానే దెయ్యం పట్టిందని వాళ్ళని నమ్మించడానికి. పైడి తల్లి నవ్వాడు. సరస్వతి కూడా నవ్వాడు. అంతలో సన్నగా గాలి వీచింది. అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న కిటికీ తెరలు అలలలాడాయి. ఈ ఆకస్మిక వాతావరణ పరిణామానికి విస్తుపోతూ సరస్వతి కిటికీ తలుపు వేయడానికి వెళ్ళాడు. దుమ్ము తెరలుగా లేచి గాల్లో కలుస్తోంది. ఎండుటాకులు చప్పుడు చేస్తూ కదులుతున్నాయి. బలంగా తోసి కిటికీ తలుపుల్ని దగ్గరగా వేస్తూ ఉంటే సందులోంచి ఓ కాగితం పడవలాగా తేలివచ్చి నేల మీద పడింది. సరస్వతి ఒంగొని కాగితం తీశాడు. మొదట అర్థం కాలేదు. చదువుతూ ఉంటే రెండోసారి అర్థమైంది. అతడి మొహం పాలిపోయింది. అతడి ముఖ కవలికలు గమనిస్తున్న పైడి తల్లి, ఏంటి ఏమైంది అని అడిగాడు. సరస్వతి వణుకుతున్న చేతులతో కాగితాన్ని పైడి తల్లికిచ్చాడు. నలిగిపోయిన కాగితం, అస్తవ్యస్తంగా అక్షరాలు. మరణాశయ మీద ప్రాణం పోతూ ఉంటే గింజుకుంటూ రాసినట్టుంది. నా చావుకి కారణం నువ్వు, నిన్ను వదలను. పైడి తల్లి తేలిగ్గా నవ్వాడు. పాపం పిచ్చిది అన్నాడు. సరస్వతి నవ్వలేదు. చేతిలో కాగితం కేసి పరీక్షగా చూశాడు. తల ఎత్తి ఇది అనితే రాసినట్లయితే ఇంత వంకర టెంకరగా ఎందుకు రాస్తుంది? ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం దొరకలేదు పైడి తల్లికి. అంటే ఇంకెవరైనా రాశారంటావా? నువ్వు చేసిన వెధవ పని ఇంకెవరికైనా తెలుసా? సరస్వతి ఎదురు ప్రశ్నలు వేశాడు. ఆస్కారమే లేదు అన్నాడు పైడి తల్లి. మరి? ఒక్క క్షణం నిశ్శబ్దం. పైడి తల్లి ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ అన్నాడు. ఆ రాత్రి మన మాటలు విని ఉంటుంది. చచ్చిపోబోయే ముందు బయట నుంచి కిటికీలోకి ఈ కాగితం దోపి చచ్చిపోయి ఉంటుంది. సమస్య విడిపోయినట్టు నిట్టూర్చాడు. చీకట్లో రాసి ఉంటుంది కాబట్టి అక్షరాలు అలా వచ్చి ఉంటాయి. అంతేనంటావా అని అడిగాడు సరస్వతి. అంతే. మరి ఈ 3 రోజుల్లోనూ దాదాపు 10 సార్లు ఈ కిటికీ తీసుంటాం కదా, ఎప్పుడు కనపడింది ఇప్పుడెలా బయటపడింది? పైడి తల్లి మొహం చిట్లించి, అయితే ఏమంటావు అన్నాడు. ఈ కాగితం దెయ్యం రాసిందంటావా? సరస్వతి మాట్లాడలేదు. పైడి తల్లి కాగితం చింపి పారేస్తూ, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక అన్నాడు. కానీ అతని కంటలోనే స్థిరత్వం లేకపోవడం అతడు గమనించాడు. వింటున్న నారాయణరావుకు మాత్రం కావాల్సిన కారణం ఎవరో దొరికాడు. అప్పటికి అనిత మరణించి 4 రోజులైంది. అనిత పైడి తల్లి చేతిలో మోసపోవడంలో చిత్రమేమీ లేదు. అంతకంటే అమాయకమైన వాళ్ళు మన చుట్టూ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆ తర్వాత 3 రోజులు పాప అంత కంగారు పెట్టలేదు.
కంగారు పెట్టలేదంటే క్షీణించిపోలేదని కాదు, 17, 18, 19 రోజుల్లో వచ్చే పార్శ్వరుణం, తాలూకంటో లాంటి రుగ్మతులు మిగతా రోగాలంత భయంకరంగా పైకి కనిపించవు. కానీ పార్థసారథికి తెలుస్తుంది. ఉధృతంగా వచ్చిన రోగం 2 రోజుల పాటు ఆకస్మికంగా బ్రేక్ ఇచ్చిందంటే ఉప్పెనలా వచ్చి కబళిస్తుందన్నమాట. కానీ ఏంటి రోగం? చాలా రోజుల నుంచి అతడికి సమాధానం దొరకట్లేదు. ఒక పెద్ద హాస్పిటల్లో అనుభవజ్ఞులైన డాక్టర్గా అతడు చాలా కేసులను చూశాడు. ఎంత కాంప్లికేటెడ్ కేసైనా కొద్ది రోజుల్లోనే ఒక క్లూ ఇస్తుంది. కనీసం మనిషిలో ఏ అంగం సరిగ్గా పనిచేయకపోవడం వలన ఇది జరుగుతుందో, ఏ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల ఇలా జరుగుతుందో తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో అలా జరగడం లేదు. ఒకరోజు కుడివైపు రొమ్ము కింద లివర్ పెరగడం స్పష్టంగా కనబడుతుంది. మరుసటి రోజుకి అది మామూలుగానే ఉంటుంది. ఇంకోవైపు అల్సర్ కనబడుతుంది. ఆలోచనలతోనే అతడు తలుపు తోసుకొని లోపలికి ప్రవేశించాడు. హలో! తిరిగి విష్ చేస్తున్నట్టు పార్థసారథి తలూపాడు. కుర్చీలో కూర్చుంటూ నా పేషెంట్ తులసి అని స్టార్ట్ చేశాడు. సీనియర్ రేడియాలజిస్ట్ జేమ్స్ తెలుసు అన్నట్టు తలూపాడు. బ్లడ్ కౌంట్ చూశాను. ఇయోసినోఫిల్ తప్ప అంతా మామూలుగానే ఉంది. అంతకన్నా ఎక్కువ తాను ఆశించినట్టు పార్థసారథి పేలవంగా నవ్వాడు. అనవసరంగా తాను కంగారు పడుతున్నాడేమో, అసలు ఇదేమీ కాంప్లికేటెడ్ కేసు కాదేమో, తన ఆలోచన తనకే తెలివి తక్కువగా అనిపించింది. అంతలోనే అక్కడ పేషెంటు రోజు రోజుకి మరణానికి దగ్గరవుతుంటే అది చూడడానికే తెలుస్తుంటే కాంప్లికేటెడ్ కాదా? డాక్టర్ జేమ్స్ అన్నాడు పార్థసారథి. మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. ఒక డాక్టర్ వేరొక డాక్టర్ని సంప్రదించడం మామూలే. జేమ్స్ నవ్వాడు. నేనేమీ చెప్పలేకపోతున్నాను, ఆటోప్సీ అయితే గానీ అని ఆపాడు. డాక్టర్ల మధ్య జోకులు మామూలుగా పేషెంట్ల గురించి జరుగుతూనే ఉంటాయి. చాలా కాస్ట్లీ జోకులు. రోగి చనిపోయిన తర్వాత ఆటోప్సీ వల్ల అంతకు ముందు చేసిన రోగ నిర్ధారణ సరి అయిందో కాదో కనుక్కుంటారు. నువ్వెక్కడ తప్పు చేశావో అని ఏడిపిస్తూ ఉంటారు. యువతల డాక్టర్ కూడా దాన్ని స్పోర్టివ్గానే తీసుకుంటారు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నది డాక్టర్ పార్థసారథితో అని జేమ్స్ సగం వాక్యం అన్న తర్వాత జ్ఞాపకం వచ్చి మధ్యలో ఆపేశాడు. అప్పటికే అది అర్థమైంది. పార్థసారథి మొహంలో ఏ భావం లేదు. వేళ్ల మధ్య పేపర్ వెయిట్ని తిప్పుతూ మౌనంగా ఉండిపోయాడు. మనసులో ఆలోచనలు మాత్రం సముద్రంలో అలల్లా లేస్తున్నాయి. అతడి కళ్ళ ముందు ఓ దృశ్యం కనబడుతుంది. అటాప్సీ టేబుల్ మీద పాప నిస్తేజంగా, అచేతనంగా, ప్రాణం లేని పాప శరీరం నిర్వేదంగా, నిరాసక్తంగా చావుకి కారణం కనుక్కోవడం కోసం డాక్టర్లు ఆ శరీరాన్ని కోశారు. కడుపులోంచి పేగులు తీసి చూస్తారు. మెడని చెవులు వెనక నుంచి కోసి మెదడు పరీక్ష చేస్తారు. శరీరాన్ని చిన్నాభిన్నం చేస్తారు. ఒకప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగిన పాప పోర్టికోలో కారు ఆగగానే పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లే పాప చేస్తున్న స్కిప్పింగ్ ఆపి తాడు తన చేతికిస్తూ నువ్వు చెయ్యి అంకుల్ ఒళ్ళు తగ్గుతుంది అంటూ నవ్వే పాప. ఆ శవం ఆటోప్సీ టేబుల్ మీద కృషించిన మాంసం తొలగించబడి, నరాలు ఛేదించబడి, తెల్లటి వెన్నుముకలో దోషం ఉందా, ఎర్రటి మెదడులో దోషం ఉందా అని శోధించే పేథాలజిస్టుల పదునైన కత్తుల ఎరకు గురవుతూ పాప. అంతకుముందు 4 గంటల క్రితం వరకు ఆ చిన్న శరీరంలో కొట్టుకొని బయటకొచ్చిన ప్రాణం ఆ గదిలోనే పరిభ్రమిస్తూ తమను చూసి నవ్వుకుంటుందా? నవ్వుకొని అనుకుంటుందా, ఓ పిచ్చి డాక్టర్లారా, బ్రతికినప్పుడు నా రోగమేదో మీరు కనుక్కోలేకపోయారు, ఇప్పుడు నా లేత శరీరాన్ని రంపాలతో కోసి ఏం చేసుకుంటారా అని వెక్కిరిస్తుందా? అతడి చేతిలో పేపర్ వెయిట్ బలంగా నలుగుతుంది. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అతడు చాలా ప్రయత్నం చేశాడు. డాక్టర్ అని పిలిచాడు జేమ్స్. పార్థసారథి తలెత్తి చూశాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ ఐఎమ్ సారీ. అప్పుడు చూసుకున్నాడు అతడు ఎడమ బుగ్గ మీద జారిన కన్నీటి చుక్కని. పగ తీర్చుకుంటానని అనుకున్నాడే గాని ఎలా తీర్చుకోవాలో అతడికి తెలియదు. అతడు బలహీనుడు, పైగా మూగవాడు. అనిత చావుకి కారణం పైడితల్లే అని ఎవరికీ చెప్పలేడు నారాయణరావు. తన వ్యధలో ఉంటూనే అనిత మరణం పోలీసుల వరకు వెళ్లకుండా చేయడం కోసం శ్రీధర్ కష్టపడాల్సి వచ్చింది. ఈ సమయంలో మళ్ళీ దాన్ని పైకి తోడడం అనవసరం అనుకున్నాడు నారాయణరావు. పైడితల్లి ఏ ట్రాక్ ద్వారా అనితని మోసం చేశాడు అన్నది నారాయణరావుకి అనవసరం, అప్రస్తుతం. అతడి వల్లే ఆమె మోసపోయినట్టు రుజువైంది చాలు. దీనికి పగ తీర్చుకోవాలి. అది అంత కష్టమైన పనేం కాదు. చీకట్లో పొంచి ఉండి అతడు రాగానే కత్తితో 2-3 పోట్లు పొడిస్తే సరి, మారు మాట లేకుండా చనిపోతాడు. కానీ అతడు అంత సులభంగా చావడం ఇష్టం లేదు. భయంతో కుళ్ళి చావాలి. అనిత తాలూకా స్మృతులు వెంటాడాలి. అప్పుడు చంపాలి. పైడితల్లి మరణం తర్వాత పోలీసులు తనని అరెస్ట్ చేయొచ్చు, తనకి ఉరిశిక్ష పడచ్చు.
చావుని నవ్వుతూ ఆహ్వానిస్తాడు తను ప్రేమించిన యువతి చావు కారణమైన వాడి మీద పగ తీర్చుకున్నాక చస్తే మాత్రం అయినా మరణం అంటే ఏంటి? ఇంకో లోకంలో ఉన్న తన ప్రియురాల్ని కలుసుకోవడమేగా. ఈ లోకంలో మాటలు రాని కారణంగా తనని తిరస్కరించిన ప్రియురాలు పైలోకంలోనైనా తనని ప్రేమిస్తుందేమో. మరణానికి తెగించగానే అతడికి అంతులేని ధైర్యం వచ్చింది. ఇప్పుడు అతని ఆశయం ఒకటే, పైడి తల్లిని చంపడం. దానికి ముందు అతన్ని భయకంపితుణ్ణి చేయడం. తన ఆలోచనల్ని అమలు పెట్టడానికి అతను ప్లాన్ వేయసాగాడు. చాలా చిన్న ప్లాన్ అది. డాక్టర్ల మీద, ఇంగ్లీష్ వైద్యం మీద రామయ్యకి నమ్మకం లేదు. అతడు పాతకాలం వాడు, చిట్కాలని నమ్మినవాడు. అందులోనూ అంతకుముందు అతడి నమ్మకం నిజమైంది. కానీ రెండోసారి పాపకి చేతబడి కాదు, ఇది ఇస్మాయిల్ నిర్ణయించడంతో ఏం తోచని పరిస్థితిలో పడ్డాడు. మొదటిసారి చేతబడి కాబట్టి రెండోసారి దెయ్యం పట్టి ఉంటుంది అనుకున్నాడు. శారద దగ్గరికి వెళ్ళి చేతులు నములుకుంటూ తన అభిప్రాయం చెప్పాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడటం దాదాపు మానేసి చాలా కాలమైంది. పాప పక్కన కూర్చొని మౌనంగా సపర్యాలు చేయడం తప్ప ఇంకేమీ చేయడం లేదు. అది 18వ రోజు. తుఫాను రాబోయే ముందు ప్రశాంతతలా ఉంది అక్కడ పరిస్థితి. శారద మనసు బండబారిపోయింది. పాప రోజురోజుకి మరణానికి దగ్గరగా వెళ్ళడం స్పష్టంగా తెలిసిన తర్వాత ఆమె ఏడవడం మానేసింది. నిర్లిప్తంగా జరుగుతున్నది చూస్తుంది. అందరూ నిద్రపోయాక ఆ నిశ్శబ్దపు అర్ధరాత్రి మౌనంగా చేతులు జోడించి ఆమె మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. భగవంతుడా, ఈ చిన్నారి పాపని ఇంతగా బాధ పెట్టకు. నీకంతగా కావాలంటే తొందరగా దీన్ని నీ దగ్గరికి తీసుకుపో. ఇలా నరకయాత్ర మాత్రం పెట్టకు. కన్నతల్లే అలా కోరుకుంది అంటే ఎంత బాధని పాప కళ్ళల్లో చూస్తున్నది ఊహించుకోవచ్చు. ఆ దీపం ఆరిపోతే ఆ ఇంట్లో శాశ్వతంగా అలుముకునే చీకటి గురించి ఆ క్షణం ఆమె ఊహించడం లేదు. ఆ చీకటి శాశ్వతం అని ఆమెకు తెలుసు. ఆ భవంతిలో ఇక ఏ చిన్నారి పాప కేరింతలు వినపడవు, ఏ పాప చిలిపి చేష్టలు కనపడవు. అయినా పాప నిశ్చలంగా ఆర్ద్రంతంగా భరిస్తున్న ఈ బాధ కంటే శాశ్వత విముక్తే వాంఛనీయం అనుకుంది. ఒక క్షణం బానే ఉంటుంది, మరుక్షణం బాధతో విలవెల్లాడిపోతుంది. ఎవరో చెళ్ళున కొట్టినట్టు అమ్మా అని అరుస్తుంది. దిక్కులు కదిలేలా మీద కాలేసి తొక్కినట్టు మెలికలు తిరిగిపోతుంది. ఏం తాగించినా వెంటనే కక్కుకుంటుంది. తల దిండులో మొహం దూర్చి బాధని పళ్ళ బిగున అదిమిపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంది. చూస్తున్న వాళ్ళు ప్రేక్షకులు అవుతారే తప్ప ఏమీ చేయలేరు. పాప స్వభావం చిన్నతనం నుంచి అంతే. ఎక్కువ మాట్లాడదు, తన పనేదో తను చేసుకుపోతుంది నిశ్శబ్దంగా టైం ప్రకారం. చిన్నప్పుడు కూడా ఉయ్యాల్లోంచి ఎక్కువ ఏడుపు వినిపించేది కాదు. తల్లికి తెలుసు, ఎంతో బాధ శరీరంలో నరాల్ని మెలితిప్పితే తప్ప ఇంత బాధని ప్రకటితం చేయదని. ఇప్పుడు ఆమెకి స్పష్టంగా తెలుస్తుంది, పాప మరణం తథ్యమని. ఆమె ఆలోచనలో ఉండగానే రామయ్య వచ్చి తన అనుమానం చెప్పాడు. ఆమె అవుననలేదు, కాదనలేదు. మౌనాన్ని అంగీకారంగా తీసుకొని అతడు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం తీసుకొచ్చాడు. వచ్చినవాడు 6 అడుగుల ఎత్తున్నాడు. నల్లగా తుమ్మ ముద్దలా ఉన్నాడు. అడ్డపంచ కట్టాడు. పైన భుజం మీద తండు వేసుకున్నాడు. రాత్రంతా తాగినట్టు కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. రొమ్ము మీద దట్టంగా బూడిద రాసుకున్నాడు. చెవులకు పోగులు, పూసల దండ, చేతికి కడియాలు. అతడే ఒక దెయ్యంలా ఉన్నాడు. రాగానే పాపని చూసి బలంగా శ్వాస వదిలాడు. దెయ్యమే కనబడుతుందిగా అన్నాడు. దెయ్యం పట్టిందని చెప్పి ఎవరిని తీసుకెళ్ళినా భూతవైద్యుడు చెప్పే మొదటి మాట ఇదే. కాదు అన్నది వాళ్ళ నోటి వెంట రాదు. ఒక గ్లాసులో నీళ్లు తెమ్మని చెప్పి మొలలోంచి ఒక పొట్లం తీశాడు. ముసాంబారం పొడి. దాన్ని నీళ్లలో కలిపి పాప చేత తాగించాడు. నిమిషం తర్వాత వాంతి అయింది. రామయ్య తల మునకయ్యేలా ఆశ్చర్యంతో చూస్తున్నాడు. నోట్లోంచి మాంసం ముక్క పడ్డం. ఇంతకంటే ప్రత్యక్ష తార్కాణం ఏం కావాలి? మంత్రగాడి చేతి వేళ్ళు మిషన్ కన్నా వేగంగా కదలటం అతను చూడలేదు. రామయ్య భక్తిగా, ఎంత తొందరగా బాగు చేసావు అన్నాడు. ఎంత సాయంత్రానికల్లా వదిలించేయను, నాకు కావాల్సినవి అని అతడు చెప్పడం మొదలుపెట్టాడు. నిమ్మకాయలు, కోడి, పసుపు, కుంకుమ వగైరా వగైరా. శారదాని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఒక ముంతలో నిప్పు వేసి అందులో ఎండుమిరపకాయలు, మెంతులు పడేశాడు. పాప మంచం కింద దాన్ని పెట్టి బయటకొచ్చి తలుపులు వేసేశాడు. ఏంటిది అని అడిగాడు రామయ్య గది బయట. ముంతపొగ అన్నాడు భూతవైద్యుడు. ఒంట్లో ఉన్న దయ్యం బుర్రలోకి వస్తుంది, అదిగో విను అన్నాడు. లోపల దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉంది. మిరపకాయలు నిప్పుల్లో చెట్పటమంటూ పేలుతున్నాయి. కిటికీలు, తలుపులు వేసి ఉండడం వల్ల ఘాటు గదిలో మరింత ఎక్కువైంది. పక్క మీద పాప ఎగిరెగిరి పడుతుంది, ఏడుస్తుంది. పొగ కళ్ళల్లోకి, ముక్కులోకి పొగ వెళ్ళి ఒక్కిరి బిక్కిరి చేస్తుంది. అందులోనూ మిరపకాయల ఘాటు. తల అటు ఇటు విదిలిస్తూ జాలిగా అమ్మా అమ్మా అని అరవసాగింది.
బలహీనమైన ఆ కంఠం నుంచి మాట నీరసంగా వస్తుంది. అంత నీరసంలోనూ ఘాటుకి తట్టుకోలేక పక్క మీద నుంచి కిందకి పొరలడానికి ప్రయత్నం చేసింది. కాళ్ళు గిలగిలా కొట్టుకుంది. ఉక్కిరి బిక్కిరి చేసేలా దగ్గు వస్తుంది. బయట వైద్యుడు నిర్వికారంగా ఇదంతా సామాన్యమే అన్నట్టు తన పని చేసుకుపోతున్నాడు. నిప్పుల్లో ఊచ కాలుస్తున్నాడు. దెయ్యం ఒక చోటుకి చేరుకున్న తర్వాత పొత్తి కడుపు మీద వాతలు పెడతాడన్నమాట. ఎర్రగా కాలిన ఊచతో వాతలు పెడితే ఆ బాధ భరించలేక దెయ్యం పారిపోతుంది. బాధ భరించలేక ప్రాణం కూడా పోతుంది. చెట్టుకి కట్టినవాడిని వేపమంటలతో కొట్టి కొట్టి చంపి దెయ్యాన్ని ప్రాణాన్ని ఒకేసారి పారదోని వాళ్ళు ఇప్పటికే మన పల్లెల్లో ఉన్నారు. ఆ తంతునంతా కళ్ళప్పగించి చూసే మూర్ఖులైన గ్రామీణులు కూడా ఉన్నారు. బండి చక్రానికి చేతులు విరిచి కట్టి ఇరుసు మీద గిర్రున తిప్పడం ద్వారా నోట్లోంచి దెయ్యం పారిపోతుందని ఇప్పటికీ కొంతమంది నమ్ముతారు. కానీ ఒకటి మాత్రం నిజం, దెయ్యాన్ని వదిలించడం కోసం మనిషిని ఇంత బాధ పెట్టాల్సి వస్తే అంతకన్నా ఆ మనిషిని చంపేయడమే నయం. చేతబడి జరిగిన మనిషి బండి చక్రానికి గుచ్చి తిప్పడం ద్వారా దెయ్యం పారిపోతుందని ఇప్పటికీ కొంతమంది నమ్ముతారు. ఏం బాధ! పాప కళ్ళ నిండా నీళ్లతో, ముక్కు నిండా నీళ్లతో పేగులు తెగిపోయేలా దగ్గుతుంది. అంతకుముందే చాలా రోజుల నుంచి సరైన ఆహారం లేకపోవడం వల్ల వచ్చిన నీరసంతో మరింత అలసిపోయింది. కేక పెట్టడానికి కూడా ఓపిక లేదు. కానీ ఘాటు గొంతులో సుడులు తిరుగుతుంది. వైద్యుడు తలుపు తెరిచేసరికి పాప నేల మీద స్పృహ తప్పి పడి ఉంది. పక్క మీద కొట్టుకొని కింద పడినట్టుంది. ఆ గది తలుపులు తెరవగానే వచ్చిన ఘాటుకి రామయ్య తట్టుకోలేకపోయాడు. పాపని సరిగ్గా పడుకోబెట్టాడు. వైద్యుడు 16 నిమ్మకాయలు కోసి పడేశాడు. మెడ తెగిన కోడి గిలగిలా కొట్టుకుంటుంది. గదంతా రక్తం చిమ్మింది. గుడ్డ చుట్టిన చేతితో ఊచని నిప్పులోంచి తీశాడు. పెదవులతో ఏదో మంత్రం ఉచ్చరిస్తూ ఆమె లేత చర్మం మీద ఎర్రటి ఊచతో వాత పెట్టబోయాడు. అదే సమయానికి వెనక తలుపు తెరుచుకుంది. వెనక నుంచి వచ్చిన శ్రీధర్ విసురుగా దాన్ని లాగయ్యకపోతే అంత పని జరిగేదే. శ్రీధర్ చేతులు కాలాయి. అయినా దాన్ని పట్టించుకోకుండా గెటౌట్ ఈడియట్ అని అరిచాడు. సాధారణంగా కోపం రాని అతడు ఆ క్షణం ఉద్రేకంతో ఊగిపోతూ కనిపించాడు. మొహం ఎర్రగా కందిపోయింది. ఆవేశంలో పెదవులు అదరసాగాయి. అతి కష్టం మీద తనని తాను సమ్మాళించుకున్నాడు. కానీ లేకపోతే అక్కడ కోడి రక్తంతో మంత్రగడ రక్తం కలవాల్సిందే. వెళ్ళు, నేనేమి చేయకముందు ఎక్కడి నుంచి వెళ్ళు, బయటికి దారి చూపిస్తూ అరిచాడు మళ్ళీ. ఎంతోమంది దయ్యం పట్టిన వాళ్ళని చూసిన వైద్యుడు కూడా ఆ క్షణం శ్రీధర్ అహంకారం చూసి భయపడ్డాడు. తన మూట సర్దుకొని బయటికి నడిచాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ చుట్టూ చూశాడు. వెదజల్లబడిన పసుపు కుంకుమ, సగానికి కోసిన నిమ్మకాయలు, మెడ తెగిన కోడి, పక్కనే చేతులు కట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న రామయ్య. అతడి దృష్టి రామయ్య మీద నిలిచింది. అతడు సన్నగా వణుకుతున్నాడు. గదిలో భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తుంది. శ్రీధర్కి జాలేసింది. తన మీద, శారద మీద, రామయ్య మీద, అందరి మీద. ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రామయ్య తన పరిధిలో తాను చేయగలిగింది చేస్తున్నాడు. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే పాప పట్ల అతడు పెంచుకున్న ఆప్యాయత కనబడడం లేదా? ఈ ఆలోచన వచ్చాక శ్రీధర్ మొహం మామూలుగా మారిపోయింది. అతడికి దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. వెళ్ళు అన్నాడు. రామయ్య అర్థం కానట్టు చూశాడు. శ్రీధర్ దాన్ని పట్టించుకోకుండా పాప దగ్గరికి నడిచాడు. పాప చెంపల మీద కన్నీటి చారులు కట్టినాయి. అప్పుడే స్పృహ వచ్చినట్టుంది. చేతులు చాస్తూ నాన్న అంది బేలగా, ఆర్తిగా. ఇంతవరకు తను అనుభవించిన బాధని అర్థం చేసుకోగలిగేది అతనొక్కడే అన్నట్టుగా. అది 18వ రోజు సాయంత్రం. ఇంకా 2 రోజులు అంతే. కాద్రా తన పని తాను చేసుకుపోతున్నాడు శ్మశానంలో. అతడు తయారు చేసిన బొమ్మ 18 రోజుల క్రితం కొత్తగా ఉండేది. దాదాపు శిథిలావస్థలో ఉందెప్పుడు. ఇక్కడ పాప కూడా అలాగే ఉంది. స్వామి అటు కాద్రాని ఇటు పైడి తల్లి వాళ్ళని ప్రతిరోజు కాంటాక్ట్ చేసి అంతా సవ్యంగా జరుగుతున్నందుకు సంతృప్తి చెందుతున్నాడు. డాక్టర్ పార్థసారథి మెడికల్ జర్నల్స్ అన్నీ తిరగేస్తున్నాడు. ఈ కేసును ఎలా సాధించాలని రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నాడు. తోటి డాక్టర్లని కన్సల్ట్ చేస్తున్నాడు. ఫలితం కనబడటం లేదు. లాయర్ విద్యాపతి కూడా ఆందోళనగానే ఉన్నాడు. ఇంకో 2 నెలలు పోతే గానీ పాపకు ఆస్తి అనుభవించే హక్కు రాదు. అయితే అతడి అనుమానం శ్రీకృష్ణ అనాథ బాలికల ఆశ్రమం వైపు పోలేదు. రోజురోజుకి కృషించిపోతున్న పాపకి అక్కడెక్కడ ఉన్న ఆశ్రమానికి సంబంధం ఏమిటి అనుకున్నాడు. పాపని రోజూ చూస్తున్న అబ్రకదబ్బరకి కూడా ఇది క్షుద్ర విద్యలకి సంబంధించిన వ్యాధి అన్న అనుమానమే రాలేదు. ప్రతిరోజు వస్తున్నాడు. శ్రీధర్ కుటుంబంతో కూర్చుంటున్నాడు. పాపని పరామర్శిస్తున్నాడు, వెళ్తున్నాడు. అబ్రకదబ్బరకి పిల్లలంటే చాలా ఇష్టం. తను చేసే చిన్న చిన్న మ్యాజిక్లను కళ్ళప్పగించి చూసి పూర్తవగానే ఆనందంతో చప్పట్లు కొట్టే చిన్న చిన్న పాపలు అతడి నిజమైన ప్రేక్షకులు.
పిల్లలతో వయసు మర్చిపోయి కలిసిపోవడం అతడికి ఇష్టం. తులసి అంటే అతడికి మరీ ఇష్టం.